అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన పేరెంటింగ్ టిప్తో మీ ముందుకు వచ్చాము. అది ఏంటంటే, మనము యూజువల్గా మన పిల్లలకి వీడు బాగా సున్నిత మనస్కుడు, ఎవరైనా ఏమంటే తట్టుకోలేడు, ఈయనకి కారం అంటే బాగా ఇష్టము, స్వీట్స్ మాత్రమే తింటాడు, కూరగాయలు తినడు, ఇట్లా ఏదో రకంగా కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పాజిటివ్ కామెంట్స్ పాస్ చేస్తాం, చాలాసార్లు నెగిటివ్ కామెంట్స్ కూడా పాస్ చేస్తాం. వీటిని ఏమంటారంటే లేబుల్స్ అంటారు. ఇలా లేబుల్ చేయడం వల్ల చైల్డ్ గ్రోత్ పొటెన్షియల్ దెబ్బతింటుంది, వాళ్ళ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరగదు. ఎవరైనా కానీ ఒక వ్యక్తిని ఈయనకి అంటే బాగా షై ఫీల్ అవుతాడు, సిగ్గుపడతాడు, ఈయనకి ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితే తిరిగి సమాధానం చెప్పలేడు, భయస్థుడు, పిరికివాడు, బలహీనంగా ఉంటాడు, వ్యాధులకు తట్టుకోలేడు, ఈ పని చేయలేడు, ఆ పని చేయలేడు, అట్లా నెగిటివ్గా మనం మాట్లాడుతుంటే లేబుల్ చేస్తూ ఉంటే వాళ్ళు అది నిజమే అని నమ్మి వాళ్ళు బలంగా ఎప్పటికీ తయారయ్యే అవకాశం ఉండదు. కొన్నిసార్లు పాజిటివ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎలా అంటే సపోజ్ చదువులో ఈయనకి లెక్కలంటే బాగా ఇష్టము, కానీ హిందీ సబ్జెక్ట్ ఇష్టం ఉండదు, ఇంగ్లీష్ ఇష్టం ఉండదు, ఇట్లాంటివి మనమే జడ్జ్ చేసి చెప్తుంటాం, అట్లా లేబుల్ చేస్తుంటాం. వాళ్ళు నిజంగా వాళ్ళకి లెక్కలంటే ఇష్టం ఉండి మీరు జడ్జ్ చేసింది కరెక్టే అయితే దాన్ని కంటిన్యూ చేస్తారు, కానీ దానివల్ల ఇంగ్లీష్ సబ్జెక్టు హిందీ సబ్జెక్టు రాకుండా పోతుంది. ఒకవేళ మీరు జడ్జ్ చేసిన తప్పు అయితే మీకు జడ్జిమెంట్ కెపాసిటీ లేదని మీ పిల్లలు మీ మీద అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అట్లా మనము పిల్లల్ని లేబుల్ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈరోజు చెప్పాలనుకున్న ప్రధానమైన అంశం ఏంటంటే స్టాప్ లేబులింగ్ ద కిడ్స్. అసలు మనం చిన్నపిల్లల్ని లేబులింగ్ చేయడం స్టాప్ చేయాలి. లేబుల్స్ ఎక్కడ నేర్పించాలంటే మనం కొనే ప్రతి వస్తువు మీద లేబుల్స్ ఉంటాయి. చాలా డ్రింక్స్ ఇట్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఇట్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్ అని రాసి ఉంటుంది. చాలా జంక్ ఫుడ్స్ అవన్నిట్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. క్యాలరీస్ ఎంత ఉంటాయి, సోడియం ఎంత ఉంది, ట్రాన్స్ ఫ్యాట్ ఎంత ఉంది, అలాంటివన్నీ రాసి ఉంటాయి. అలాంటి చదవడము, అలాంటి లేబుల్స్ చదవడం నేర్పించాలి, కానీ మన పిల్లలకి మనం లేబుల్స్ వేయకూడదు. వీళ్ళు బలవంతులు, వీళ్ళు బలహీనలు, ఈ పని మాత్రం చేయగలరు, ఆ పని చేయలేరు, అలా లేబుల్ చేసుకుంటూ పోతే వాళ్ళ ఓవరాల్ గ్రోత్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఈరోజు పేరెంటింగ్ టిప్ ఏంటంటే స్టాప్ లేబులింగ్ ద కిడ్స్. థ్యాంక్ యూ.